ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? అయ్ బాబోయ్, రోజ్మెరీ అంటే మీరు ఎప్పుడు అంటే చాలా కొద్ది మంది చూసుంటుంటారు. కానీ మనం ఎలా కొత్తిమీర లేకపోతే పుదీనా ఆకు ఎలా వాడుకుంటామో ఈ రోజ్మెరీ అనేది చూడ్డానికి చక్కగా పుల్లల్లా ఉండే ఆకు. మరి మనం సరివి ఆకు ఇవి చూస్తాం కదా, అది పెద్ద పెద్ద చెట్టు. కానీ ఇది ఇలా నేల మీద పెరిగే చిన్నటి ఆకు, దీన్ని హర్బ్. అయితే దీన్ని గ్రీక్ మైథాలజీలో ఈ రోజ్మెరీ ఆకుని చాలా పవిత్రంగా భావించేవారు. అంటే ఆకు సువాసనగా ఉందంటే మనమైనా వదిలిపెడతామా? మరవమాకు సువాసనగా ఉంటుంది, దాన్ని పువ్వుల్లో పెట్టుకుంటాం. ఎలా మరవమాకుని మనం చూస్తామో ఈ రోజ్మెరీ ఆకుని మరి గ్రీక్ మైథాలజీలో అలా చూస్తే కనుక ఉంటుంది. ఆకు ఎలా ఉంటుందో కూడా చూడండి. దాన్ని ఎండిపోయిన ఆకుని మనం అగరబత్తి ఎలా అంటించి ఇల్లంతా సువాసన చేసుకుంటాం, లేకపోతే సాంబ్రాణితో ఎలా చేసుకుంటాం, అలా ఈ రోజ్మెరీ ఆకుని చక్కగా సువాసన కోసం వాడతారు. కానీ ఈరోజు మీకు దీన్ని ఒక వంటలో, అంటే దీన్ని వంటల్లో చాలా ఎక్కువగా వాడతారు. కానీ ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ మంచిగా చేసేసుకుందాం. మీకు అర్థమైంది, బ్రేక్ఫాస్ట్ అంటే ఏదో పరాటా చేస్తాడు. సో మన పరాటా ఎలా చేయాలో చూద్దాం. రోజ్మెరీ ఇది చూడ్డానికి ఇలా పుల్లల్లా ఉండే ఈ ఆకు మనకి మంచి అద్భుతమైన సువాసన వచ్చి దీన్ని పర్ఫ్యూమ్స్లలో వాటిల్లో కూడా వాడుకుంటారు. మరి దీన్ని మనం వంటల్లో వాడుకోవచ్చు. దీన్ని ఈరోజు మనం కాలీఫ్లవర్ పరాటాలో వాడుకుంటున్నాం. ఇలా పుల్లల్లా ఉన్న ఆకు కొమ్మలు ఉంటాయో అవి చాలా పుల్లలుగా గట్టిగా ఫైబరస్గా ఉంటాయి. అందుకని కేవలం ఈ ఆకుని ఇలా తుంచేసుకొని ల్యాంబు, చికెను ఇలాంటి వాటిల్లో వాడతాం. దీన్ని గనక మనం మాంసం ల్యాంబ్ కూరతో వాడితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని చక్కగా మనం ఇలా చాప్ చేసేసుకుందాం. దీన్ని ఫస్ట్ ఒక ప్లేట్లో తీసేసి పెట్టేసుకుందాం. చూడండి, సుగంధ ద్రవ్యాలు కొంచెం, అంటే ఎంత సువాసన వస్తే బాగుంటుందో అంతే వాడుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ తీసుకొని చక్కగా ఈ విధంగా మనం ఫైన్గా గ్రేట్ చేసేసి ఈ ఆకుతో కలిపి మంచి పరాటా. మరి కాలీఫ్లవరే కాదు, దీంట్లో కొంచెం చీజ్ కూడా వేసుకుందాం. ఇప్పుడు చూడండి, మన కాలీఫ్లవర్ బోల్డ్ అంతా చేసేసుకుందాం. మరి దీన్ని కూడా ఇలా పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. మరి మరింత పౌష్టిక విలువ గురించి మాట్లాడుతుంటే మనం గోధుమ పిండి కలుపుకుందాం. అన్నం తినేవాళ్ళు కూడా సాయంత్రం పూట చపాతీలు తినడానికి ఇష్టపడతారు. పగలు పరాటాలు చేసి పెడితే ఇంకా ఇష్టపడతారు. సో మనం దీంట్లో తగినంత కొంచెం ఉప్పు వేసుకుందాం. అలాగే ఈ పిండిలో కొంచెం అంత నూనె వేసుకుందాం. మనకి కావలసినంత నీళ్లు పోసి కలుపుకోవడం కంటే ఎప్పుడైనా పొద్దున్నే పరాటాలు చేసి పెడితే కనుక నీళ్ల బదులు ఇలా పాలని పోసేసుకొని ఈ చక్కగా ఈ పిండి కలిపేసుకుందాం. పరాటాలకి కొంచెం చపాతీలలాగా మనం పిండి కలుపుకుంటే సరిపోతుంది. అలా అని చెప్పి మీరు ఎక్కువ పాలు పోసారనుకోండి, మరి సాఫ్ట్ అయిపోతే మనకి బాగోదు. దీనికి కావలసినంత పాలు పోసుకున్నాము. ఈ పిండి ఇది సాఫ్ట్గా కలుపుకున్నాం. ఎప్పుడైతే దీంట్లో కొంచెం అంత నూనె కూడా వేసామో ఈ పరాటాలు చక్కగా రిచ్గా సాఫ్ట్గా కూడా వస్తాయి. కానీ ముందు ఈ పిండి కలిపిన వెంటనే దీన్ని కొంచెం మర్దన చేసుకోవాలి. ఈ పిండి కొంచెం గట్టిగా ఉన్నా కొంచెం అంత మర్దన చేసి ఒక 10 నిమిషాల పాటు మనం రెస్ట్ ఇచ్చామంటే ఈ పిండి సాఫ్ట్గా అయిపోతుంది. ఈ లోపల మన కాలీఫ్లవర్ దీన్ని కూడా మిశ్రమాన్ని కలుపుకొని ఈ పరాటాలో ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఎప్పుడైతే పిండిని మనం ఇలా గాలి తాకకుండా పక్కన పెట్టేస్తే కొంచెం సేపట్లో సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు మన కాలీఫ్లవర్ దీంట్లో కొంచెం అంత నీళ్లు వేసేసరికి తేమ బయటకు వస్తుంది. కానీ ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటే దీన్ని కుక్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని కొంచెం అంత టేస్టీగా చేసుకోవడం కోసం మనం తీసుకున్న చిన్న దాంట్లో కొంచెం అంత వెన్న వేసుకుందాం. ఎక్కువ వేయకుండా కొంచెం వెన్న వేసి మనం గ్రేట్ చేసి పెట్టుకున్న మన కాలీఫ్లవర్, మీ అందరికీ తెలుసు ఇందులో తేమ ఉంటుంది. లైట్గా ఇలా కుక్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఈ రోజ్మెరీ చక్కగా దీంట్లో పాటు వేసేసుకుంటే ఈ వేడెక్కుతున్నప్పుడే దీంట్లో మంచి సువాసన వస్తుంది.
అలాగే దీంట్లో కొంచెం అంత మిరియాల పొడి, టేస్ట్ పర్ఫెక్ట్గా రావడం కోసం కొంచెం అంత ఉప్పు. అయితే ప్రతి దాంట్లో మసాలాలు వేసేయాలి అది ఇది అనుకోకండి. కొన్నిట్లో ఇలా ఏమి మసాలాలు లేకుండా అయితే దీన్ని చక్కగా చేసుకున్న తర్వాత మన ఇళ్లల్లో ఆవకాయ ఏదో ఒక పచ్చడి ఉంటుంది, దాన్ని పక్కన వేసుకొని వీటిల్లో ఘాటు ఎక్కువ వేసేటప్పుడు పిల్లలకి ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా మైల్డ్గా చేసుకోవాలి. మనం తినే పచ్చళ్ళు అవి ఘాటుగా ఉంచుకొని చక్కగా ఎంజాయ్ చేయాలి. ఇందులో ఉన్న తేమ కొంచెం పోతుంది, అలాగే ఇది కూడా లైట్గా కుక్ అవుతుంది. తర్వాత మన పిండిలో చక్కగా స్టఫ్ చేసుకొని అద్భుతమైన కాలీఫ్లవర్ రోజ్మెరీ. అయితే ఇందులో మరింత టేస్ట్ రావడం కోసం ఇందులో చీజ్ కూడా వేయబోతున్నాను. చీజ్ వెంటనే మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఇందులో ఇప్పుడే వేయను. ఇది ఒక్క 2 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకున్నాం. ఈ కాలీఫ్లవర్ని లైట్గా కుక్ చేసుకున్నాం. ఇందులో ఆ రోజ్మెరీ ఉండడం వల్ల మంచి సువాసన వచ్చేస్తుంది. ముందే చెప్పాను కదా, ఈ ఎండిపోయిన రోజ్మెరీని కొంచెం మనం అగరబత్తిలు ఎలా అంటించుకుంటామో ఆ ఆకును కూడా ఎండిపోయిన తర్వాత అంటిస్తే ఇంట్లో మంచిగా సువాసన వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న కొంచెం చీజ్ దీన్ని లైట్గా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మన ఈ పరాటాలు చేసేసుకోవచ్చు. చేసుకున్న ఈ కాలీఫ్లవర్, చీజ్, రోజ్మెరీ, కొంచెం మిరియాల మిక్చర్ని ఉండల్లా తయారు చేసుకున్నాం. ఇప్పుడు మన చపాతీ పిండిని కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. దీన్ని కూడా ఉండలు. అయితే చపాతీ పిండి ఇలా ఉండల్లా చేసుకొని ఇప్పుడు దీన్ని స్టఫింగ్ చేయాలి. అయితే కొంచెం సేపు ఇలా రెస్ట్ అయింది కాబట్టి మనం దీన్ని సాఫ్ట్గా ఉంది చేత్తోటి దీన్ని మనం కొంచెం అంత పిండి తీసుకొని దీన్ని మనం లైట్గా ఇలా చేసుకోవచ్చు. కొనలని కొంచెం సన్నగా చేసుకోవాలి. అయితే దీంట్లో మనకి తేమ శాతం కరెక్ట్గా ఉంటే ఇలా కొంచెం చేతికి అంటుకుంటున్నట్టుగా అవుతుంది. ఈ సెంటర్ భాగంలో కొంచెం లావుగా ఉండాలి, ఈ కొనలు చాలా సన్నగా ఉండాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ మిశ్రమాన్ని తీసుకొచ్చి ఇలా సెంటర్లో పెట్టాను. చూడండి ఎంతో ఈజీ. ఈ కొనని ఇలా తీసుకొచ్చి స్లోగా సీల్ చేయాలి. ఇదే విధంగా ఇలా చేసి తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ మనకి ఈ కొనలో పిండి ఎక్కువగా అనిపిస్తే దాన్ని తుంచి తీసేయచ్చు. ఇప్పుడు దీన్నంతా చక్కగా సీల్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని ఈ విధంగా మనం స్లోగా ఇలా చేసేసి ఒక 2 నిమిషాలు కావాలంటే పక్కన పెట్టుకోండి. ఇలా పెట్టేసి మరో పిండి ముద్ద తీసుకొని దాన్ని చేయండి. ఇప్పుడు ఇది రెస్ట్ అవ్వడం వల్ల ఆ పిండి కూడా సాఫ్ట్గా తయారై తర్వాత మరి కొంచెం ఎంత పిండి అన్నా వేసుకోండి, ఇలా అంటుకోకుండా చక్కగా చేసుకోవాలి. మరి దానికోసం మీరు ఏ కూరగాయనైనా చక్కగా మీరు పరాటాల రూపంలో మార్చేసుకోవచ్చు. మిగిలిపోయిన కూరలు, కొన్నిసార్లు ఆకుకూరలు అవి చేస్తాం, అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత రోజు పొద్దున ఆ ఆకుకూరని మొత్తం, ఆకుకూరలో కొంచెం తేమ ఎక్కువ ఉంటే దాంట్లో కొంచెం అంత బ్రెడ్ క్రమ్స్ కలిపేసి ఒక ముద్దలా తయారు చేసి తర్వాత ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి పిండి తుంచేస్తాం. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తే పిండి కొంచెం ఎక్కువగా ఉందనుకోండి, ఇలా చేసి ఈ పిండి తుంచేయండి. మనకి పిండి ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. మనం ఇందులో వేసే కూర ఎక్కువ ఉండాలి. ఇలా చేసి స్లోగా ఫ్లాట్ చేసుకున్నాం. ఇలా చేసుకుంటూ చేత్తో చేసుకుంటూ వెళ్తే మన పరాటాలు పర్ఫెక్ట్గా వస్తాయి. కొంచెం పిండి అంటే లోపల నేను పెట్టిన మిశ్రమం వేడిగా ఉండి చేతికి తెలిసిపోతుంది వేడిగా ఉందని. సో ఏం పర్లేదు, మరో పక్కకి తీసుకుందాం. ఒకవేళ కొంచెం ఇలా పిండి విరిగినట్టు అనిపించినా బాధలేదు, చక్కగా స్లోగా ఇలా చేసుకోండి. ఇప్పుడు దీన్ని మీరు రోల్ చేసుకోవాలనుకుంటే మంచిగా లోపల స్టఫింగ్ ఉంది. మరి ఈ విధంగా వేడి పెనంపై చక్కగా వేసుకుందాం. చూడండి మన పరాటాలు ఈ కొనల్ని చక్కగా మనం అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు పరాటాని 2 పక్కల చక్కగా కుక్ చేసుకోవాలి. దీనిపైన వెన్న వేసుకుంటారా, నూనె వేసుకుంటారా, అది మీ ఇష్టం. ఇలా రంగు వచ్చిన తరువాత దీంట్లో మంచి తేమ ఎక్కువగా ఉంది, అందుకే సాఫ్ట్గా ఉంది. సో మరి దీంట్లో మనకు కావలసిన వెన్న కొంచెం వేసి కరుగుతూ ఉందనుకోండి, అప్పుడు 2వ పక్కకి తిప్పి చక్కగా కాల్చుకుందాం. వెన్న వేసుకుంటే మన పరాటాలు మరింత టేస్టీగా ఉంటాయి. అందులో
మనం కాలీఫ్లవర్ పరాటా చేసుకుంటున్నాం. ఇలా ఒక పక్కన కుక్ చేసి ఇప్పుడు రెండో పక్కకి తీసి మరి రెండో పక్కన కూడా మనం దీనికి కొంచెం అంతా వేసి చక్కగా ఈ వెన్నని ఇలా పట్టించి రెండో పక్కన కూడా కుక్ చేసుకుందాం. మనం పరాటాలు మాడకూడదు, టేస్టీగా అవ్వాలి. చూడండి, ఇప్పుడు మన పరాటా పర్ఫెక్ట్గా చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని ఆవకాయ పచ్చడితో తింటారా? కాలీఫ్లవర్ పరాటా అనగానే, గోబీ పరాటా అనగానే పంజాబీ వాళ్ళు బోల్డ్ అంతా పెరుగు బజ్జిగా వేసుకొని తింటారు. వెన్నలో కుక్ అయింది, ఎంతో మంచి టేస్ట్ వస్తుంది. ఇది తినే లోపల ఇంకొక పరాటా కూడా చేసుకొని రెండు కలిపేసి తినేద్దామా? మరి మంచి గోబీ పువ్వు, చీజు, అందులో మిరియాలు వేసిన ఈ పరాటా ఎంతో టేస్టీగా ఉంటుంది. ముందు దీన్ని వేరే ఏదన్నా కలుపుకొని తినే ముందు దీంట్లో ఉన్న సువాసన చక్కగా వెన్న వేసి చేశాను, కానీ చెప్పడం మర్చిపోయినా ఈ చీజ్ ఉండడం వల్ల కూడా మంచి టేస్టీ వచ్చింది. కాలీఫ్లవరు, చీజు, రోజ్మెరీ అనేది ఒక అద్భుతమైన కాంబినేషన్. మన పాత కాలంలో ఈజిప్షియన్ దేవతలు కూడా ఈ హర్బ్ని చక్కగా మెడలో గొలుసులా వేసుకునే వాళ్ళట, పెళ్లిళ్ళలో కిరీటంలా చేసి వేసుకునే వాళ్ళట. దీన్ని వంటల్లో వేసుకొని ఏమి రుచి, ఏమి ఆనందం. ఈ అద్భుతమైన పరాటాని కొంచెం ఆవకాయ కూడా వేసి ఘాటుగా ఎంజాయ్ చేయవచ్చు. మరి ఒక పంజాబీలా ఆలోచిస్తే కొంచెం ఆవకాయ, కొంచెం పెరుగు రెండు వేసుకొని గోబీ పువ్వుతో మన రోజ్మెరీ పరాటా. దీన్ని తయారు చేయడానికి రోజ్మెరీని చక్కగా తీసి సన్నగా చాప్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కాలీఫ్లవర్ ని కూడా చక్కగా తురిమి, ఇప్పుడు పరాటా చేసుకోవడానికి ఒక బౌల్లో పిండి తీసి దాంట్లో కొంచెం ఉప్పు, నూనె, అలాగే తగినంత పాలు పోసి పిండి సాఫ్ట్ గా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ వేసి దాంట్లో కొంచెం అంత వెన్న వేసి గ్రేట్ చేసుకున్న ఈ గోబీ పువ్వు వేసుకొని కొంచెం లైట్ గా కుక్ చేసి దాంట్లో ఈ రోజ్మెరీ అలాగే మిరియాలు, కొంచెం అంత ఉప్పు కూడా వేసి కుక్ చేసుకోవాలి. కొంచెం అంత తేమ పోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లో తీసి దాంట్లో ఫైన్ గా తరిగిన చీజ్ కూడా వేసి దీన్ని ఒక ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు మనం చూపించిన విధంగా మన పరాటా పిండిని తయారు చేసుకుని దాంట్లో ఈ కాలీఫ్లవర్ మిశ్రమాన్ని చక్కగా స్టఫ్ చేసి వేడి పెనంపై రెండు వైపులా కొంచెం వెన్న వేసి దాన్ని పరాటా తయారు చేసుకోవాలి. దీన్ని పెరుగుతో కానీ మంచి ఆవకాయ పచ్చడితో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది.